హాయ్ అండి, అందరికీ నమస్తే. హాస్పిటల్కి వెళ్ళే ముందు నిమ్మకాయ పచ్చడి, కారపొడి, కొంచెం చికెన్ ఆవకాయ, గోంగూర పౌడర్ అండి. ఇది చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసాము. గోంగూర ఆరబెట్టి మగ్గబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన గోంగూర ఉంటే దాన్ని కారపొడిలో వేసి ఇలా పొడి కింద చేస్తే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకైనా, వేడివేడి రైస్లోకైనా, దోశల్లోకైనా బాగుంటుంది. కీమోపోర్ట్ సర్జరీ చేశారండి. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇంట్లో పాపం మా వాళ్ళందరూ ఇలా తయారు చేశారు. చెప్తే దగ్గరండి, మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు కదా అని ఇవన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టించానండి. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా తినడానికి అని కొంచెం ఒక 10 నిమ్మకాయలు ఒక 2-3 రోజులు ఎండబెట్టి ఉప్పులో వేసి ఎండబెట్టి చక్కగా అలా మగ్గిపోయినాయండి. నిమ్మరసం పిండి కారం కలిపేసి పక్కన పెట్టించేసాను. సండే అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. కీమోపోర్ట్ వేస్తానన్నారని. సండే నైట్ జాయిన్ అయిన తర్వాత మండే మార్నింగ్ 7 కల్లా సిలిన్ పెట్టారు. 7:30కి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. 10:30 కల్లా సర్జరీ అయిపోయిందంట. మనకి మత్తులో ఉంటాను కదా, టైం అయితే తెలియలేదు. మా వారు చెప్పారు. కీమోపోర్ట్ వేసారండి. కీమోస్ పెట్టాలి ఇప్పుడు. మళ్ళీ క్యాన్లో పెట్టి సిలిన్ పెట్టి కీమోపోర్ట్ సర్జరీ చేశారు. నెక్స్ట్ డే డాక్టర్ గారు వచ్చి మళ్ళీ చూసి మళ్ళీ మంగళవారం డిశ్చార్జ్ చేశారండి. గోధుమ గడ్డి జ్యూస్ అవన్నీ తాగడం మానేశాను. మళ్ళీ పెరిగిందండి. మళ్ళీ అన్నీ చేయాలి. ఇదిగో వేశారు మళ్ళీ గోధుమ గడ్డి, టమాటా చట్నీ అన్నీ చేసుకుని పాపం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు మా వారు. అయితే గోధుమలు అలా నైట్ నానబెట్టుకుని ఒక రోజంతా అలా మొలకలు రానిచ్చిన తర్వాత కోకోపిట్ అన్న ఇందులో వేసుకుంటే మట్టలు 7 రోజులకి ఇలా జ్యూస్ తాగితే చాలా మంచిదండి. ఛానల్ లైక్